ఈ జనంలో మార్పు రాదండి. ఏమండి, ఏం జరిగింది? చూడండి, ఎంతో పవిత్రమైన భగవద్గీతను శవం దగ్గర పెట్టి వింటున్నారు. మీరు ఏమీ అనుకోనంటే నేను కొంత మాట్లాడతాను. అయ్యో, తప్పకుండా మాట్లాడండి. ఒక సామాన్యమైన మనిషి పాడిన భగవద్గీత పాట ఎందుకు పవిత్రమైంది? భగవంతుని ఉనికిని సైతం నిరూపించే మనిషి శవంగా మారితే ఎందుకు అపవిత్రం అయింది? శవం చెవిలో నారాయణ అనే దివ్యమంత్రాన్నేగా మీరు చెప్పిస్తారు. మీరన్న నీచమైన శవానికి దివ్య నారాయణ మంత్రాన్ని వినిపిస్తే పాపం కాదు. కానీ ఆ శవాన్ని గౌరవించి వచ్చే మనుషులకు పవిత్ర భావన కలగడానికి భగవద్గీత పాట వినిపిస్తే పాపం. నా వరకు అయితే నిజమైన దైవత్వం మనకు అర్థం కావట్లేదనిపిస్తుంది. ఇది కేవలం నా భావన మాత్రమేనండి. అన్యదా భావించవద్దని మనవి. జై హింద్.